చిన్నప్పుడు అమ్మ ఈ పాట పాడుతుంటే ఆ చందమామ మన దగ్గరకొస్తే ఎంత బాగుంటుందో అనిపించేది కదా. కాని నిజంగానే ఆ జాబిల్లి భూమికి దగ్గరగా వస్తే అది అమ్మ చెప్పినంత అందంగా ఉండడం కాదు కదా, అత్యంత భయంకరంగా ఉంటుంది. చంద్రుడు భూమివైపు ప్రయాణం మొదలు పెడితే ముందుగా మన సముద్రాలు అల్లకల్లోలమైతాయి. చంద్రుడి గ్రావిటీ వల్ల ఆకాశమంత ఎత్తున సునామీలెగిసి పడతాయి. న్యూయార్క్, ముంబై లాంటి సముద్రం ఒడ్డున ఉన్న నగరాలన్నీ నిమిషాల్లో నీటి అడుగున సమాధైపోతాయి. వినాశనం అక్కడితో ఆగదు. చంద్రుడి లాగుడి శక్తికి భూమి లోపల ఉన్న లావా కూడా బయటకు తన్నుకొస్తుంది. ప్రపంచవ్యాప్తంగా భారీ భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలతో భూమి ఒక్కసారిగా ఊగిపోతుంది. మనం నిలబడ్డానికి ఒక్క అడుగు చోటు కూడా ఉండదు. అసలైన ట్విస్ట్ ఏంటంటే చంద్రుడు భూమిని అస్సలు తాకలేడు. భూమికి 18,470 కిలోమీటర్ల దూరం రాగానే భూమి గ్రావిటీకి చంద్రుడు తట్టుకోలేక ముక్కలు ముక్కలైపోతాడు. ఆ ముక్కలన్నీ శనిగ్రహానికి ఉన్నట్టుగా భూమి చుట్టూ అందమైన వలయాల్లా రింగ్స్ గా మారిపోతాయి. చూడ్డానికి ఆ వలయాలు అందంగా ఉన్నా ఆ చంద్రుడి ముక్కలు నిప్పు వర్షంలా భూమిపై పడి జీవరాశిని అంతం చేస్తాయి. అందుకే చందమామ దూరాన ఉండి వెన్నెలనిస్తేనే మనకు అందం, ఆనందం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.